ఒక విద్యార్థి క్రమశిక్షణ తప్పితే ముందుగా మంచి మాటలతో దారిలో పెట్టాలని టీచర్ చూస్తారు. అయినా మార్పు రాకపోతే బెత్తంతో 4 దెబ్బలేసి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పటికే ఆ విద్యార్థిలో మార్పు రాకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపేస్తారు. పిల్లాడికైనా ప్రభుత్వానికైనా ప్రొసీజర్ ఒక్కటే. ప్రస్తుతానికి టీచర్లు ఆ కూటమి సర్కార్ను బెత్తం దెబ్బలతో సరిపెట్టారు. తీరు మారకుంటే టీసీ ఇచ్చే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుందని సిగ్నల్స్ ఇచ్చారు. 9 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం మరేదైనా ఉంటుందా? ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారాన్ని కక్ష సాధింపులకు వాడుకుంటూ ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఈ ఫలితం రుచి చూపించింది. అయ్యవార్లు కొట్టిన అన్ని బెత్తం దెబ్బల సంగతి పక్కన పెడితే 4 గట్టి బెత్తం దెబ్బలను ఓసారి చూస్తే, బెత్తం దెబ్బ నెంబర్ 1, బడ్జెట్లో ఐఆర్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు? బెత్తం దెబ్బ నెంబర్ 2, బకాయిలున్న 2 డిఏల సంగతి ఏం తేల్చారు? బెత్తం దెబ్బ నెంబర్ 3, పీఆర్సీ చైర్మన్ను ఎందుకు ఇంతవరకు నియమించలేదు? బెత్తం దెబ్బ నెంబర్ 4, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి ఎందుకు నెరవేర్చలేదు? ఇలా కూటమి సర్కారుకు అయ్యవార్లు బడిత పూజ చేశారు. మొద్దబ్బాయిలు పరీక్షల్లో తప్పినప్పుడు సాకులు చెప్పినట్టుగా కూటమి సర్కారు కూడా సాకులు వెతుక్కుంది. అసలు ఓడిపోయిన రఘువర్మ తమ క్యాండిడేట్ కానే కాడంటూ పక్కకు నెట్టేసింది. గెలిచిన క్యాండిడేట్ను లాక్కొచ్చి పక్కలో కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేసింది.